అందరికీ నమస్తే అండి. ఒక్క నిమిషం అండి. కొంతమంది మిత్రులు లైవ్లోకి రాగానే మాట్లాడదాం. లైవ్లోకి రావడానికి గల కారణం ఏంటంటే, కిరాక్ నేను జనరల్గా అతని గురించి మాట్లాడకూడదని అనుకున్నాను. సరే, మాకు అనిపించింది అతను మాట్లాడుతున్నటువంటి మాటల పట్ల అతను ఎంత అంటే రాజకీయాల అవసరాల కోసం, అవకాశాల కోసం ఎంతవరకు దిగజారొచ్చు, ఇంకా ఇంతకంటే కింద ఏం లేదు, ఇదే లాస్ట్ అన్న స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. కాబట్టి అతని గురించి మాట్లాడవలసి వస్తుంది, మాట్లాడుతున్నాను. దయచేసి కొంతమంది మిత్రులు లైవ్లో రాగానే మాట్లాడదాం. దయచేసి లైవ్ని అన్ని గ్రూపులకి షేర్ చేసి అందరూ లైవ్లోకి ఇన్వైట్ చేయండి. కిరాక్ ఆర్పి, ఈ కిరాక్ ఆర్పి అనే అతను ఇంతకుముందు జబర్దస్త్లో పనిచేశాడు. కమెడియన్గా, ఒక ఆర్టిస్ట్గా అక్కడ పనిచేశాడు. అక్కడ పనిచేసి, అది మల్లెమాల అనేటువంటి ఒక సంస్థ, ఆ సంస్థలో వాళ్ళు ఒక షోకి ఇంత డబ్బులు తీసుకొని పనిచేసేవాళ్ళు. అతని బుద్ధి ఏమిటి, అసలుకి అతని బుద్ధి ఏమిటి అని చెప్పడానికి వేరే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నం పెట్టి పేరిచ్చి 10 మందిలో గుర్తింపునిచ్చినటువంటి జబర్దస్త్ సంస్థ నిర్మాణ సంస్థ అయినటువంటి మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గురించి, మల్లెమాల గురించి అత్యంత నీచంగా, అత్యంత నికృష్టంగా మాట్లాడినటువంటి తన బుద్ధి పట్ల మనం కొత్తగా ఏం మాట్లాడతాం చెప్పండి. తనకి అన్నం తిన్న దగ్గరే సున్నం పెట్టే అలవాటు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అతని బుద్ధి అక్కడే బయటపడుతుంది. కాబట్టి దాని గురించి మీరు మళ్ళీ అంతగా అతన్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకి ఐడెంటిటీ కావాలి, లేకపోతే తను ఏదో మాట్లాడేసి 10 మందిని తిట్టేసి ప్రజల్లోకి నేనేదో పెద్ద వీరుణ్ణి, సూర్యుని అన్నట్టు చూయించుకోవాలి. ఎందుకని చెప్తున్నానంటే, ఎక్కడో అనామకుడుగా ఉన్నటువంటి అతనికి ఒక గుర్తింపు ఇచ్చి, తను బ్రతకడానికి ఒక జీవనోపాధి ఇచ్చి, 10 మందిలో తనకు ఒక పేరు ప్రఖ్యాతినిచ్చినటువంటి మల్లెమాల సంస్థ గురించే నీచంగా మాట్లాడినటువంటి వీడి బుద్ధి గురించి మనం ఏం మాట్లాడదాం చెప్పండి. రోజా గారు, వీడి నెల్లూరు చేపల పులుసు అని పెట్టి వీడి రోజా గారిని ఇన్వైట్ చేసి ఓపెనింగ్ చేయించి ఆమె గురించి ఆమె కాళ్ళు పట్టుకుని, గడ్డాలు పట్టుకుని ఆ రోజు దండాలు పెట్టాడే. మరి ఈ రోజు రోజా గారి నుంచి అది చాలా అసహ్యంగా, నీచంగా మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు మాట్లాడుతానంటే ఏం చెప్దాం చెప్పండి. మరి ఏంటి వీటి వెనక వీడి ఉద్దేశాలు ఏమిటి, వీడి అవసరాలు ఏంటని ఎవడికి తెలియదు చెప్పండి. ఈరోజు ఎవరిని పడితే వాడేంటి, వీడేంటి, అదేంటి, ఇదేంటి, బైరెడ్డి ఏంటి, వాడే ఇటు మాట్లాడుతున్నారు. నేను ఒకటి చెప్తున్నాను మిస్టర్ కిరాక్ ఆర్పి, అహంకారం అనేది ఖచ్చితంగా ఒకరోజు వినాశనానికే నాంది. ఈరోజు అధికారాన్ని చూసో, అన్ని పార్టీలు కలిసి ఉన్నాయనేటువంటి అవకాశంతోనో, దేవుడు నోరిచ్చాడు కదని చెప్పి పారేసుకుంటే రేపు ఇబ్బంది పడేది నువ్వే. ఎందుకంటే దానికి నేనే ఉదాహరణ, ఎవరిదాకా అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవ్వచ్చు, అధికారం లేనప్పుడు అవ్వచ్చు, పార్టీ మీద పిచ్చి ప్రేమతో మాట్లాడేశాము. మనం మాట్లాడిన మాటలు మంచి అయితే మనల్ని వాళ్ళు ఆదరించేవారేమో. నేను మాట్లాడిన మాటలు తప్పు కాబట్టి వాళ్ళు నన్ను పక్కన పెట్టారు కదా. పక్కనంటే మేబీ అంత ఆదరణ ఇచ్చినాక మనం ఎదగలేకపోయాం కదా. ఎదగాలంటే కావాల్సింది ఓపిక, ఎదగాలంటే కావాల్సింది సభ్యత, ఎదగాలంటే కావాల్సింది ప్రజల ఆమోదయోగ్యమైనటువంటి భాష. అవేమి నీలో లేవని అర్థమవుతుంది. తప్పు లేదు. ఈ రోజు నువ్వు మాట్లాడిన ఇంతవరకు ఆపేసి పద్ధతిగా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ, పార్టీ పట్ల కానీ నిజంగా నీకు అంత నిజంగా నచ్చనటువంటి విధానాలు కనపడేది. దాని పట్ల ఏం తప్పో అది వదిలేసి వెకిలిగా మాట్లాడటం ఏదో నీకేదో పెద్ద చేత అయినట్టుగా, వింతగా మాట్లాడటం ఏదో నీకు అభ్యాసమైనట్టుగా, ఇష్టప్రకారం మాట్లాడేసి నాకు నేనే పెద్ద వీరుణ్ణి అన్నట్టుగా నీకై నువ్వే చప్పట్లు కొట్టుకునే విధంగా మాట్లాడుకోవడం అనేది నీ బుద్ధి తక్కువతనం అని నేను అంటాను. వెకిలిగా మాట్లాడడానికి కావాల్సింది ఏమంటారు చూడు, దానికి కావాల్సింది ఏమంటారు, కాస్త సిగ్గు, సంస్కారం అనేది పక్కన పెట్టాలి. ఇప్పుడు నీ గురించి వెకిలిగా మాట్లాడు ఎంత పని? ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళ గురించో, నీ గురించో, లేకపోతే నువ్వు నమ్మినటువంటి పార్టీ గురించో అసహ్యంగా మాట్లాడి ఎంత టైం పట్టద్ది? పెద్ద సమయం ఏం పట్టదు కదా. కానీ దానివల్ల ఏమొస్తుంది? నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కాబట్టి నీకు నేను కొన్ని క్వశ్చన్లు వేస్తున్నాను. ఇవన్నీ వద్దు. అనవసరమైన పనికి మాలిన వాళ్ళట్లా, వీళ్ళెట్లా, అది ఇది సోదంతా లేకుండా డైరెక్ట్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు సరైన పరిపాలన అందించలేదు నువ్వు అంటున్నావు. ఆయన పార్టీలో ఉన్న పనికి మాలలో అంటున్నావు. ఆయన పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న సరైన పరిపాలన ఓకే, నువ్వు చెప్పింది నిజం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సరిగ్గా పరిపాలించలే, ప్రజలు పక్కన పెట్టారని అనుకుందాం.
ఈరోజు ప్రజలైతే మిమ్మల్ని నమ్మారు కాబట్టి కదా మీరు ఇచ్చినటువంటి హామీలని, మీరు ఇచ్చినటువంటి పథకాలను నమ్మే కదా ఈరోజు ప్రజలు మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టి కూటమి ప్రభుత్వానికి ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చగలిగారో ఒక్కసారి చెప్పగలవా? పోనీ నీకేమైనా బిడ్డలు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మీ బిడ్డలు ఉంటే మీ వాళ్ళకి ఏమన్నా అమ్మఒడి వస్తుందా? లేదు నీకు పొలం ఏమన్నా ఉంటే ఆ పొలాల్లో పొలం పని చేసేటువంటి అలవాటు నీకుంటే రైతు భరోసా నీకేమైనా వస్తుందా? లేదు నువ్వేమైనా పల్లెటూరులో ఉంటే మీ పల్లెటూరులో దగ్గరగా ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఇంతకు ముందు ఉన్నట్టుగా మధ్యాహ్నం కానీ పొద్దున కానీ ఏదైతే చిన్నపిల్లలకి క్వాలిటీ భోజనం, అదే విధంగా పౌష్టికాహారం, అంటే వాళ్ళకి చిన్నపిల్లలకి అన్ని రకాలుగా బలానికి సంబంధించిన విధంగా అన్ని రకాలుగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండే విధంగా ఒక మంచి భోజనాన్ని అందించేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వం చేసి ఇప్పుడు ఎంతవరకు చేస్తున్నారు చెప్పండి. ప్రతి ఆడపిల్లకి 2,000 ఇస్తామన్నారు, ప్రతి నిరుద్యోగి 3,000 ఇస్తామన్నారు, 4,000 ఇస్తామన్నారు. చెప్పుకుంటా పోతే ఎన్నిసార్లు మీరు చెప్పినవి చెయ్యనప్పుడు దాన్ని ప్రశ్నించగలిగేటువంటి దమ్ము మీలో ఉంటే బయటికి రండి సార్. అలా చెయ్యలేమప్పుడు ఇలా పనికిమాల మాటలు మాట్లాడదు. ఇప్పుడు మీరు కానీ నేను నాకు ఎందుకంటే కొంతమంది కొంచెం చెప్తున్నాను, ఈ వీడియోలో మాట్లాడడం అనేది పెద్ద పోటుగాల్లా ఫీల్ అవుద్దండి. ఇలా మాట్లాడితే లాస్ట్కి వెర్రి రోజులు అయ్యేది మళ్ళాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తానంటే ఒకప్పుడు నేను మాట్లాడాను అంటున్నాను. ఈ రోజంతా మీరు ఎరగ తీసుకొని మాట్లాడేసి రేపు పొద్దున మీ పార్టీ మిమ్మల్ని గుర్తించకపోతే తిరిగి వాళ్ళు తిట్టినప్పుడు మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళు ఏ పార్టీ పోతే వాళ్ళే తిడతారు మిమ్మల్ని. ఎందుకు ఆ కర్మ మీకు? ఎందుకంత పారేసుకోవడం దేనికి నోరు? ఇప్పుడు రాయపాటి అరుణ గారు కానీ లేకపోతే వాళ్ళు ఎవరో పులి సీత అని ఒక ఆమె వచ్చిన ఎవరు లేరు, వెటకారంగా మాట్లాడడం అనేది పెద్ద అదేదో దానికి ఏం కావాలి దానికి? ఏమ్మే భలే చెప్పినావు కదా మేము అనలేమా? మాది నెల్లూరు కదా, మేము ఇలాగా అసహ్యంగా మాట్లాడడం మా చేత కదా, వెటకారంగా మాట్లాడడం చేత కదా? ఎంత పని ఎవరికైనా. ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. తప్పు జరుగుతున్నప్పుడు చెప్పింది చేయనప్పుడు ప్రశ్నిస్తేనే మేము ఎరగదీసి మిమ్మల్ని తిట్టేస్తాం, కొట్టేస్తాం, అరిచేస్తాం, కరిచేస్తాం అంటే ఇంకెలాగా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించినటువంటి హామీల పట్ల ప్రజలు ప్రశ్నించకూడదనేటువంటి ధోరణి మీరు అవలంబిస్తే దాన్ని ఏమంటారు? నియంతృత్వ పోకడ అంటారు. మీరు నియంతృత్వ పోకడలోనే మీ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఎవడు ప్రశ్నించకూడదు, ప్రజలు నోరు మూసుకొని పడి ఉండాలి. మేము మటుకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి గత నాయకులను అవ్వచ్చు, ఇప్పుడున్న నాయకులను అవ్వచ్చు, మాట్లాడే వాళ్ళని అవ్వచ్చు, నానాభూతులు తెడతాం, అవమానపరుస్తాం, అవహేళన చేస్తాం, కుటిల మాటలు మాట్లాడతాం, దరిద్రమైనటువంటి లాంగ్వేజ్ వాడతాం. మాకు ఎవడేం మాట్లాడకూడదు అంటే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అది? దయచేసి లైవ్ ని అందరూ షేర్ చేయండి, అన్ని గ్రూపులకి అందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక పార్టీని మనం మోస్తున్నాం కాబట్టి ఇంకో పార్టీని అమ్మలక్కలు తిట్టాల్సిన అవసరం లేదు, ప్రశ్నిస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇదే చెప్తున్నాను, మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అవతల వాడు తిడితే మనం ఏం నీతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం పద్ధతిగా, ఎవడో వచ్చి నీ అమ్మ, నీ అక్క, నీ ఆలి అంటే నువ్వు మాట్లాడు, తప్పలేదు. ఏమీ లేకుండా ప్రతిదానికి మనం బూతుల వైపు వెళ్లాల్సిన అవసరం ఏం లేదంటున్నా, ప్రశ్నిస్తే సరిపోతుంది కదా అంటున్నాను. వైసీపీలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, టీడీపీలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, జనసేనలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, బీజేపీలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా ఎందుకు ప్రశ్నించకూడదు? అసలు మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు అనేటువంటి ధోరణిలో ఉంటారు. ఎందుకని మమ్మల్ని ఎవడూ ప్రశ్నించకూడదు, మాకు ఎదురు ప్రశ్నలు ఎవరు రాకూడదు, అందరూ మేము ఉంటే నోరు మూసుకొని ఉండాలి. ఎవడైనా నోరు అలా ఎలా మాట్లాడతారంటే, నేను అక్కడ ఎవరినో చూశాను. నేను అలా ప్రశ్న అనే టీవీకి సంబంధించినట్టు ఏదో యూట్యూబ్ ఛానల్ ఉండేటువంటి ఒక బ్రదర్ని ఎవరో సంథింగ్ ఏదో నాయుడు అనేటువంటి ఒక బ్రదర్ ఒక వీడియో పెడితే నేను గమనించాను. ఏమంటా అంటే, రే కొడక నిన్ను నరికేస్తామేమనుకుంటున్నావో, మా ప్రభుత్వం నీకు చుక్కలు చూపిస్తామనుకుంటున్నావో. బ్రదర్, నువ్వు చుక్కలు చూపిస్తే చూడడానికి ఎవడు చేతులు కట్టుకుని ఎవడూ లేడు. అధికారం ఉంది కాబట్టి ఈ రోజు ఆనందంగా ఎగరడానికి 2 కాళ్ళు పైకి లేయొచ్చు. అదే అధికారం పోయిన రోజు, ఈ రోజు నువ్వు అన్నవాడు తిరిగి రేపు నిన్నండవాడు. ఈ రోజు నువ్వు ఒకరిని అదిరా ఇదిరా అని అంటున్నావు, రేపు పొద్దున అదే అధికారం వాడికి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు ప్రభుత్వాల కోసం, ఇక్కడ పార్టీల కోసం వాడిని నువ్వు తిట్టి, వాడు నిన్ను తిట్టి, లేకపోతే నువ్వు వాడి మీద ఏదో ఇది చేయాలని, వాడు నిన్నేదో చేయాలని, నీ కొంపలో ఎలా బతకాలి? అంటే పార్టీలు ప్రేమించడం అంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే వ్యక్తిగతంగా బూతులు తిట్టుకొని, వ్యక్తిగతంగా కోపాలు పెంచుకొని ఒకరు కొట్టుకు సావాలా ఏంటి? మారండి. ఎందుకంటే దారుణంగా తయారవుతా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత దరిద్రంగా తయారైంది. నా బాధ కూడా అదే. యువత రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆంధ్రప్రదేశ్ లో యువతకి రాజకీయ అవకాశాలు ఉండవు. అది ఏ పార్టీలోనూ ఉండవు. నాయకుల సంఖ్యలు నాకుతూ
నాయకుల ప్రదక్షిణ చేసుకునేటువంటి దరిద్రమైన పరిస్థితిలో ఉన్నటువంటి రాజకీయాలు జరుగుతాయి తప్ప అదేదో ప్రజా ప్రయోజనాలకి దగ్గరగా పోవాలని ఎవడో చాలా మంది అవ్వలేడు. దీనికి ఏ పార్టీ అతీతమేం కాదు. అందులో నాకు ముఖ్యమైన బాధ ఏంటంటే వైసీపీయో టీడీపీ ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీగా కొనసాగిస్తూ ఒక బలమైనటువంటి పార్టీలుగా తయారయ్యాయి. ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారుగా, నిజాయితీగా ఉండాలిగా. ఆ పార్టీలో ఇప్పుడు పేరేం పేరు రాయపాటి అరుణ లాంటి వాళ్ళు ఏదైనా మైకు ముందు పెడితే మనం మాట్లాడే మాటలు ఖచ్చితంగా 4 పోస్టులు పెట్టాలా, 5 మంది దానికి లైకులు కొట్టాలనే విధంగా, ఏదో భావోద్వేగాన్ని రెచ్చగొట్టే విధంగా రాజశేఖర్ రెడ్డి కొడుకు కాకపోతే లేకపోతే అలా పలానాయన కాకపోతే ఏమమ్మా రాయపాటి అరుణ, కాస్త బుద్ధినైనా దేవుడు ఇవ్వాలి కదమ్మా. కాస్త నాకు తెలిసిన, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నట్టున్నావు కదా, మాట్లాడే ముందు ఏది మాట్లాడతారు కదా. రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే అంటే మరి జగన్మోహన్ రెడ్డి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు పార్టీలో కొనసాగుతున్నారుగా మీరు కూటమిలో భాగంగా. మరి చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి లోకేష్ ఏం లేడు నువ్వు అనగలుగుతావు అదే మీటింగ్ లో? మరి చంద్రబాబు నాయుడు పక్కన పెడితే మీ నాయకుడు జనసేన పార్టీ అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు తమ్ముడు కాకపోతే ఆయన చలామణి అవ్వగలుగుతాడండి? ఇవన్నీ ఎందుకండి? ఎవడి వల్ల ఎవరు ఇది ఉండదు. రాజకీయాలు ఈరోజు పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు, చిరంజీవి ఫెయిల్ అయ్యాడు. మరి తమ్ముడు కాబట్టి మేమంటే మీరు ఇదవుతుందే? రాజశేఖర రెడ్డి గారు 30 ఏళ్ళు పెట్టి సీఎం అడగ, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా 10 ఏళ్ళలోనే సీఎం అవ్వగలిగాడు. ఇవన్నీ మనం మాట్లాడటం అనేది సమర్థత అనేది తండ్రి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి ఈజీగా రాజకీయాల్లో పార్టీ పెట్టగలుగుతారు, కానీ ఆ పార్టీ నడపడానికి సమర్థత కావాలి కదా. ఏ వ్యక్తిని అలా తునప్రాయంగా వాళ్ళ కొడుకు కాబట్టి అని తీసేస్తే అది మన అసమర్థత అవుతుంది, మనకు తెలివి తక్కువతనం అవుతుంది. అంతే అంటాను నేనంటే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా రాగానే ఆయన ఎంఏ సీఎం అవ్వలేదు. 2012-11 టైం నుంచి ఆయన ఈ రోజు దాకా 2014 దాకా నానా అవస్థలు పడ్డాడు, జైల్లో ఉన్నాడు, అవమానాలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. తర్వాత 2014లో ఎలా ఓడిపోయాడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నేను అలా చేయలేను, ఇలా చేయలేను, నేను అబద్ధాలు చెప్పలేని చెప్పి ఓడిపోయాడు. చెప్పిన వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి 2019లో భారీ మెజార్టీతో గెలిచాడు. గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు ఏం నచ్చలేదో ఏమో ఈరోజు ప్రజలే ఓడించారు కాబట్టి ఖచ్చితంగా ఓటమిని ఒప్పుకున్నాడు. మళ్ళా ప్రజల కోసం ముందుకెళ్తున్నాడు. మీరిచ్చిన హామీలు నెరవేర్చడం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మేము కూటమిగా ఉన్నాం కాబట్టి మేము అందరం కలిసి మీ మీద మూకుమ్మడి దాడి చేస్తాం, మేము ఏం చేసినా నోరు మూసుకుండాలంటే అది ప్రజాక్షేత్రంలో మంచి పద్ధతి అంటారు. అది దీనికి సమాధానం చెప్తాడు కిరా కార్పి అవ్వచ్చు, రాయపాటి అరుణ అవ్వచ్చు, వీళ్ళెవరో మధ్యలో మాట్లాడేటువంటి చిన్న వ్యక్తులు అవ్వచ్చు, వీళ్ళందరూ చెప్పాలి కదా. ఊరికి కెమెరాలు ఆన్ చేసి వీడియోలు పెట్టేసే నిన్ను పూర్తి చేస్తారా, నువ్వేమనుకుంటున్నారా, మా నాయకుడు నేను ఎంత మగోడివా, నువ్వెంతరా, ఎందుకండి ఇవి? ఏ నాయకుడిని అభిమానించినా ఎవరిని అభిమానించినా మీ నాయకుడు కూడా మీరు ప్రశ్నించాలి. అవసరమైతే తప్పున్నప్పుడు ప్రశ్నించాలి. నీ పార్టీలో, నీ సొంత పార్టీలో నీ నాయకుడికి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తకి న్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే దమ్ము మీరు ఒక్కడికైనా ఉందా? లేదుగా. అలా ప్రశ్నిస్తే పదవులు రావు, అంతే కదా. ఇంకా ఎక్కడ ఎవడు ఉత్తముడు ఉన్నాడని ఎవరిని క్వశ్చన్ చేయడానికి ఎవడైనా? మరీ దారుణంగా ఇదైపోతున్నారు. మధ్యకాలంలో ఎలా మాట్లాడారు, రౌడీజం ఎలా మాట్లాడుతున్నా, మాట్లాడారా చూసుకుందా, ఏమనుకుంటున్నారా మీరు ఏమనుకుంటున్నారు? మీరు తిప్పి కొడితే అలా గెలిచా, ఇలా ఒక్కటి గుర్తు పెట్టుకొని మీరు మర్చిపోతున్నారేమో. జగన్మోహన్ రెడ్డి మంచో చెడో ఓడిపోయాడు, నేను ఒప్పుకుంటా, ఖచ్చితంగా ఓడిపోయాడు. కానీ ఓటమి కంటే ముందు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారికి 40% ప్రజల ఆమోదయోగ్యం ఉంది. మర్చిపోవద్దు అది. ఈ రోజు మాట్లాడే నోరుంది కదా అని నాలుకలు తిప్పుతున్న ప్రతి ఒక్కరికి చెప్పే ఒకే ఒక మాట, కూటమిగా ఉన్న 3 పార్టీలు కలిపి వచ్చిన ఓట్లకి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లకి పెద్ద తేడా ఏమీ లేదు. కాబట్టి ఏ రోజు ఎలా ఉంటుందో, ఏ రోజు ఏం జరుగుతుందో, ఏ రోజు ఎలా మీ పరిస్థితులు మారతాయో చెప్పలేం. కాబట్టి అసహ్యకరమైన భాషను మాట్లాడేసి పక్కన పెట్టేసి సభ్యత సంస్కారంతో రాజకీయ హుందాతనాన్ని పెంచే విధంగా ప్రశ్నలు వేయండి. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తాం, ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తాం, ప్రశ్నిస్తే మిమ్మల్ని కేసులు పెట్టి లోపల పెట్టి కొట్టించేస్తాం, తన్నిచ్చేస్తాం. మాకున్న అధికార పవర్ నంతా ఉపయోగించి మిమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి, మిమ్మల్ని నానా యాగి చేసి మిమ్మల్ని ఇచ్చేస్తాం. రేపొద్దున ఓడిపోతారు, మళ్ళీ ఈ పార్టీ అధికారులు మీ వాళ్ళే అదే చేస్తారు కదా. ఈ దరిద్రాలు ఎందుకంటున్నాను, రాజకీయాల్లో యువత వాళ్ళంటే సగం భయపడేది దీనికే. ఏదైనా మాట్లాడంటే భయపడాలా, ఏదైనా చెయ్యాలంటే భయపడాలా, ఏదైనా అనాలంటే భయపడాలా, ఉన్న తప్పులు చూపించాలని భయపడాలా?
కింద కింద క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యే కింద ఉన్న ఒక అనామకుడి దగ్గర నుంచి పైన పార్టీ నాయకులు ఏ తప్పు జరిగినా కూడా సొంత పార్టీలో కూడా నోరు మూసుకోవాల్సిన పరిస్థితి మీ నాయకులకు కూడా దాపరిచింది. కాబట్టి రాజకీయంగా హుందాతనాన్ని పెంచే విధంగా మాట్లాడాలి. ఖచ్చితంగా టీడీపీలో నారా లోకేష్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, మీరు ఆలోచించాలి సార్. మీరు ఒక పార్టీ నడుపుతున్నారు. మీ పార్టీ నమ్ముకొని ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఎంతో హుందాగానే మాట్లాడుతున్నారు. చాలా మంది నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఇలాంటి వాళ్ళందరూ మీ పార్టీ రెప్యుటేషన్ పోగొడుతున్నారు కదా. క్షేత్రస్థాయిలో మీరు గెలిచినటువంటి గెలుపుకి అర్థం లేని విధంగా ఈ పార్టీ గెలిచి ఇలా మాట్లాడుతుంది చూడండి. మొన్నటిదాకా వాళ్ళని తిట్టారు, ఈ రోజు వీళ్ళేం తక్కువ. ఈ కిరా కార్పీ లాంటి వాళ్ళు నోరేసుకుని పడుతున్నారు కదా. రేపు పొద్దున ఈతను చూసి మీకెందుకు ఓట్లు పడతాయి మీరు ఆలోచించండి. ఇతను మీ పార్టీ కాటినే కదా వాడుతున్నాడు. ప్రజలకు అసహ్యం పుట్టేటప్పుడు మీ మీద ఎందుకు, వాడి మీద ఎందుకు పుడుతుంది, వాడికి అవకాశం ఇచ్చిన మీ మీదగా పుడుతుంది మీ పార్టీ మీద కూడా. మీ పార్టీ మీరే పునాదులు మీరే పెకలించుకుంటున్నారు. ఇలాంటి దరిద్ర పేదలు ఇచ్చి, ఇలా దరిద్ర పేద మాటలకు అవకాశాలు ఇచ్చి. దయచేసి ఆలోచించుకోవాలి మీరు. రాజకీయంగా కిరాకార్పి లాంటి వాడో లేకపోతే రాయపాటి అరుణ లాంటి వాళ్ళు ఇంకో పార్టీలో కొత్తగా వచ్చినటువంటి రాజకీయ అవకాశాలకు వచ్చినటువంటి ఎవరైనా సరే పద్ధతి ప్రకారం మాట్లాడు. నువ్వు ఇన్నిసార్లు లైవ్ పెట్టి ప్రశ్నిస్తున్నావు కదా, మరి నేను ఎందుకు అరెస్ట్ చేయలేదన్నా? నేను అరెస్ట్ చేయలేదనడానికి నేనేమన్నా ఇప్పుడు ఏమంటారు పొద్దున్న లేసి ఈడమ్మ వాడెక్క వాడాలి అని నేనేమన్నా అనలేదు నాకు. ఇంకోటి నాకు తప్పనిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కొన్ని పదుల సంఖ్యలో ప్రశ్నించా. సొంత పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తలకు అవకాశం లేకుండా టీడీపీ పార్టీ వాళ్ళకి అవకాశాలు లభిస్తున్నాయి, వాళ్ళ పార్టీలో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు చేస్తున్నారని ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోరెత్తి ప్రశ్నించిన వ్యక్తి నేను. ఇదే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ వాళ్ళకి ఎందుకు న్యాయం చేయరు, ఎందుకని నాయకులు సంకలనం నాకేటువంటి వ్యక్తులకి అక్కడ ప్రదక్షిణ చేసే వ్యక్తికి ఎందుకు అవకాశాలు ఇస్తారండి? పార్టీ అంటే నాయకులు నమ్ముకోవడమా, లేదా పార్టీ అంటే ఏదో ఒక కింద స్థాయిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే వెనక తిరగడమా? ఏంటి ప్రామాణికమైన ఎన్నోసార్లు ప్రశ్నించిన వ్యక్తి నేను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించినంత మాత్రాన ఏం చేసినా కూడా నోరు మూసుకుని ఉన్నటువంటి వ్యక్తినేం కాదు. అభిమానం ఉన్నా కూడా అవకాశాలు పక్కన పెట్టి నేనే రోజు ఎదగడానికి ఆలోచించుకోకుండా 100% నా శాయశక్తుల నేనేం జగన్మోహన్ రెడ్డి పొగడకుండా ఉండలేదని చెప్పాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానంతో 100% నేను ఆయన గెలవాలని కోరుకోండి. అంత మాత్రాన ఏం జరిగినా కూడా జీ హుజూర్ అంటూ జిందాబాద్ కొట్టేటువంటి క్యారెక్టర్ అయితే నాకు లేదు. తప్పు ఉంటే తప్పే. ఎందుకంటే మనం నమ్మిన నాయకుడికి అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఆయనకి నిజాలు తెలియదు కాబట్టి, ఆయనకి అన్యాయం జరిగితే రేపు పొద్దున అధికారం పోతుంది కాబట్టి కింది స్థాయిలో ఉన్నటువంటి తప్పుల్ని ఎన్నోసార్లు చెప్పాను. వాలంటరీ వ్యవస్థ ద్వారా జరిగేటువంటి నష్టాన్ని అవ్వచ్చు, క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులకి అండదండ లేకపోవడం వల్ల, వాళ్ళ మాటకు విలువ లేకపోవడం వలన, కనీసం వాళ్ళకి విలువ లేక వాళ్ళు ఎంతమంది బాధపడుతూ పార్టీకి చాలా దూరం అయ్యారని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇవన్నీ నేను మాట్లాడాను కాబట్టి అందరికి శత్రువు అయ్యాను. శత్రువు అయినా కూడా నాకేమైనా కూడా నేను ఇంకో పార్టీ, ఇప్పుడు నాకు నచ్చకపోతే మళ్ళీ సైలెంట్ అవుతాను 4 నెలలు, మళ్ళీ 1 సంవత్సరం సైలెంట్ అవుతా. నేను వేరే జెండా అయితే పట్టుకోను అంటున్నాను. వేరే జెండా పట్టుకోను, వేరే వాళ్ళు అమ్మదక్కలు తిట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఈ నెల అని తిట్టాల్సిన అవసరం లేదు. నేను ఈ రోజుకి చెప్తాను, నాకు 100% నచ్చని నాయకుడు అయితే పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన నటన నాకు నచ్చదు. రాజకీయాల్లో విలువలు అనేది ఎలా ఉండాలని మాటికి హితపోతు చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టినప్పుడు సిద్ధాంతాలకి పార్టీ నడుపుతున్న సిద్ధాంతాలకి ఎంత వ్యత్యాసం ఉండేదో ఆయన సొంత పార్టీ నాయకులు కూడా తెలుసు కాబట్టి చెప్పుకోరు అంతే. ఒక సిద్ధాంతం ఉన్న వ్యక్తి ఎవరైనా సరే పొంతన లేనటువంటి సిద్ధాంతాలు కలిగిన పార్టీలతో బీఎస్పీతో గెలిచారు, బీజేపీతో గెలిచారు, సిపిఎంతో గెలిచారు, సిపిఐతో గెలిచారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ తో గెలిచారు, టీడీపీతో గెలిచారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో అన్ని నాయకులతో మీరు పనిచేశారు కదా సార్. మరి ఎలా మీ సమర్థత ఏంటి, మీ నాయకత్వం ఏంటని ఏం చెప్తారు? సింగిల్ గా పోటీ చేసినప్పుడు మీరేంటని మీకు అర్థమైంది కాబట్టి ఈరోజు కూటమిగా పోటీ చేసి అధికారం రాగానే ఇదే మనకి ఇది అన్నట్టుగా ఇంకా మనకు అందరూ నోరు మూసుకొని అందరూ జీ హుజూర్ అని మీకు దండాలు పెట్టన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా ఇలా అధికారం ఉందనేటువంటి అహంకారం మీకు మటుకు కనపడలే. ఆనాడు జగన్మోహన్ రెడ్డిగా అన్ని ప్రశ్నించారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మీరు చేసేది అదే. కాలం ఎప్పుడు ఒకే రీతి నడవదు సార్. చెప్పాను కదా, కాలం ఎప్పుడు ఒకే రీతి నడవదు. ఆనాడు వైసీపీలో ఉన్నటువంటి పొరపాట్ల వల్ల వాళ్ళు ఓడిపోయింది అనుకుంటే రేపొద్దున మీరు చేసేటువంటి ఈ మాటల వలన, మీరు చేసే ఈ పనుల వల్ల రేపొద్దున మీకు ఈ అధికారం దూరం అవుదని గ్యారంటీ ఏం లేదు కదా సార్. వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రోజు మాట్లాడుతున్నటువంటి నాయకులకి, ఈ రోజు మాట్లాడుతున్నటువంటి కొంతమంది కార్యకర్తలకి రేపొద్దు ఈ పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడతారో మీరు కాముగా ఉండగలుగుతారా? కాబట్టి ఈ పరిస్థితులు మార్చాల్సింది నాయకులే. పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పెద్ద నాయకులు అవ్వచ్చు. ఈ రాజకీయ పోకడల్ని, రాజకీయ భాషని మార్చాల్సిన బాధ్యత వీళ్ళ పట్లే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలంటే ఏంటంటే అమ్మలక్కలు తిడితేనే వాడు ఎదుగుతాడు,
కులం కార్డు వాడితేనే వాడు ఎదుగుతాడు, లేదు వాడు వెనక తిరిగి ఒక వెనక నాయకుడు పెట్టుకుంటేనే ఎదుగుతాడు అనేది ఇది తప్ప సమర్థత కలిగిన వాడు రాజకీయాలు ఉన్నాయని చెప్పడానికి ఎంతమంది ఉన్నారు? ఆస్తులు ఉన్న వాళ్ళు, సమర్థత కలిగిన వాళ్ళు ఇవే ఉన్నాయి మెయిన్. కాబట్టి ముందు వీటన్నిటికంటే ముందు మారాల్సింది ఏంటంటే ముందు పార్టీలో భాష మార్చాలి. నోటుకొచ్చినట్టు అందరు తిట్టకూడదని నా అభిప్రాయం. ఎట్లా పడితే అలా మాట్లాడుకో. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ నన్ను తిట్టాలంటే నేను తిట్టాలి, లేదు జనసేన నేనేం తిట్టాలంటే జనసేన నన్ను తిట్టాలి. ఈ తిట్టుకునే దాంట్లో పోతుంది కానీ ప్రశ్నించే దాంట్లో ఎక్కడుంది? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వచ్చు, గతంలో అవ్వచ్చు, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రశ్నించిన వాళ్ళు ఎవరు? బూతులు తిట్టిన వాళ్ళే తప్ప. ఈనాడు కూడా ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి పార్టీని ప్రశ్నించాలి. మనం ప్రశ్నించాలని మానేసి వ్యక్తిగతంగా దూషణలు అనవసరం. మనకి వ్యక్తిగత దూషణల వల్ల కేవలం 10 మందిలో పలచనవడం తప్ప ఏం ఓట్లు పడవు నిజంగానే. ఎందుకంటే వ్యక్తిగతంగా విమర్శిస్తేనే ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు రాలే పని అయితే మాకు గతంలో వైసీపీ 175 గెలవాలి కదా. వ్యక్తిగతంగా అడుగుతున్న అన్ని జరిగిపోయే పని అయితే సింగిల్ గా అన్ని పార్టీలు ఎవరి పార్టీ వాళ్ళు పోటీ చేయాలి కదా. వాళ్ళ మీద నమ్మకంతో, వాళ్ళ సమర్థత మీద నమ్మకంతో, వాళ్ళ కార్యకర్తల మీద నమ్మకంతో. ఎందుకు అందరూ కలిసి పోటీ చేస్తున్నారు? కాబట్టి ఎవరి అవకాశాల కోసం, ఎవరి స్వార్థాల కోసం కార్యకర్తల యొక్క బ్రతుకుని తాకట్టు పెడుతూ అధికారం ఈ రోజు ఉంది కాబట్టి ఆ కార్యకర్తలు స్పృహ లేకుండా మాట్లాడతారు. ఈ రోజు వైసీపీ వాళ్ళని దెబ్బ కొట్టొచ్చు, రేపొద్దున వైసీపీ వస్తే వాళ్ళు దెబ్బ కొట్టొచ్చు. కానీ నాయకులకేం కాదు, మీ బ్రతుకులు అటు ఇటు కానీ రోడ్డు పడేది. కాబట్టి దయచేసి ఆర్పీ లాంటి వాళ్ళు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అధికారం ఉందనో, అవకాశాలు ఇస్తారనో, మాట్లాడితే 10 మందికి వెళ్తాయి కాబట్టి అవన్నీ చూసి చంద్రబాబు నాయుడు తీసి పైన కిరీటం పెడతారనో, ఏదో ఊహల్లో తేలాడుతూ నోటికొచ్చిన మాటలు మాట్లాడడం వల్ల రేపు పొద్దున రోడ్డును పడేది నీ కుటుంబమే, రేపు పొద్దున కన్నీళ్లు పెట్టుకునేది నీ కుటుంబమే, రేపు బాధపడాల్సింది నీ కుటుంబమే. అవసరమా ఈ కర్మంతా? పద్ధతిగా మాట్లాడండి, విచక్షణతో మాట్లాడండి. ప్రశ్నని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పార్టీ వారికి ప్రశ్నించేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి. మరి అంత పోటుగాడు అయి ఉండి, అంత వీరుడు అయి ఉంటే మరి ఆ రోజు మాట్లాడొచ్చు కదా, నువ్వు గతంలో మాట్లాడొచ్చు కదా. ఆ రోజంతా సైలెంట్ గా ఉండి ఈ రోజు ఎందుకు అంత చించుకుంటున్నావు? అధికారం ఉందని. అధికారం శాశ్వతం కాదండి. 151 సీట్లు వచ్చిన వైసీపీ పార్టీ ఓడిపోలేదా? ఎలాంటి ఓటమి వచ్చి నువ్వు చూడలేదా? నేను అదే చెప్తాను, అధికారం ఎవరికి శాసనం. ఈ రోజు మీకు వచ్చిందా? మీరు అహంకారం కోటి చూపిస్తే మీది కూటమిగా 3 పార్టీలు వచ్చాయి. రేపు పొద్దున మీరు విడిగా పోటీ చేస్తే మీ పరిస్థితి మీకు తెలియంది కాదు. దాని బాగోతే అంటే మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. కాబట్టి దయచేసి ఆలోచించి పద్ధతిగా మాట్లాడండి. ఖచ్చితంగా ప్రశ్నించండి. వైసీపీని మీరు ప్రశ్నించండి, వైసీపీ పార్టీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ప్రశ్నలకి సరైన సమాధానం ఉండాలి తప్ప వెకిలి మాటలు, దుర్భాషలు, నీచమైనటువంటి రాజకీయ అధమ స్థాయికి పోయి వ్యక్తిగత అవకాశాల కోసం అవతల వాళ్ళని వెకిలిగా మాట్లాడేసే ఈ దరిద్రపు రాజకీయాలు మాని, ఈ కిరాకార్పి లేకపోతే ఆ పార్టీలో కొంతమంది ఎవరు అనుకున్నారు, కొంతమంది వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే జనసేన పార్టీలో ఉన్న రాయిపాటి అరుణాలంటే మైకులు పెట్టంగానే ఏదో మేము రాజకీయ వర్తలం, మేము రాజకీయాల్లో మేము పెద్ద ఏమంటారు, మా వాగ్దాటికి అవతల వాళ్ళు వణికిపోతారనేటువంటి ఊహలో ఉంటే అది మీ పిచ్చితనం. ఈ వాగ్దాటి అన్ని పార్టీలు అందరి నాయకులకు ఉంటాయి, కానీ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ వాగ్దాటిని వాళ్ళు పలు రకాలుగా ఉపయోగిస్తారు. ఈ రోజు నీకు మైకి మీ మూద్దాకి వస్తుంది కాబట్టి మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడుతున్నారు, తప్పండి. అది పద్ధతి ప్రకారం మాట్లాడండి. మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆయన అంటే ఎవడి వల్ల ఎవడైనా వస్తాడో అందరూ తెలుసు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఏం మాట్లాడితే, ఈ రోజు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరు? పురంధేశ్వరి గారు, ఎన్టీఆర్ గారు కూతురు కాదు నాకు ఏమైనా ఉందే? చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు అల్లుడు కాదు ఏమైనా ఉందా? లోకేష్ గారు చంద్రబాబు నాయుడు కొడుకు కాదు ఏమైనా ఉందా? చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? ఇవన్నీ ఎవరో ఉన్నారు, ఎవరో అయ్యారు. ఏదైనా ఏమున్నా అంతిమంగా వాళ్ళ సమర్థత ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టి ఆ పార్టీలో ఒక స్థాయికి వెళ్లి వాళ్ళు సక్సెస్ఫుల్ వ్యక్తులుగా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరికీ ఆ సమర్థత ఉంది కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్రంలో కొనసాగలుగుతారు రాజకీయాలు చేస్తూ. కాబట్టి దయచేసి ఈ కిరాకార్పి లాంటి వాళ్ళు, కొన్ని పార్టీలో ఉన్నటువంటి పెద్ద వాగ్దాటి కలిగినటువంటి మహావీరులు, వీర మహిళలు, వీళ్ళందరూ కొంచెం పద్ధతైన భాషను వాడుతూ ఖచ్చితంగా మీకు ఏ ప్రశ్నలు ఉన్నా వేయండి, ఖచ్చితంగా సమాధానం రాబట్టుకోండి, అంతవరకు తప్పులేదు. కానీ దిగజారు రాజకీయాలు, దిగజారు మాట్లాడడం మానేయండి అని తెలియజెప్తాను. దయచేసి ఆలోచించండి ఒకసారి.